రామచంద్రుడు లీలగా విల్లందుకున్నాడు. అవలీలగా ఎక్కుపెట్టాడు. అంతే. ఒక్కసారిగా భూనభోంతరాళాలు దద్దరిల్లే శబ్దంతో ఫెళఫెళారావంతో విరిగిపోయింది ఆ విల్లు. తశశబ్దో మహానాసీన్ నిర్ఘాత సమనిస్వన భూమి కంపశ్చ సుమహాన్ పర్వతస్యేవదీర్యత. ఆ ధనస్సు విరిగినప్పుడు పిడుగుధ్వనితో సమానమైన గొప్ప శబ్దం వచ్చింది. పర్వతాలు బ్రద్దలైతే ఎలా అదురుతుందో అలా అదిరింది భూమి. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప తక్కిన వారంతా ఆ శబ్దానికి మూర్ఛపోయారు. ఈ సందర్భంలో కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు చక్కటి శబ్ద సౌందర్యంతో ఆ సందర్భాన్ని ఎంతో అద్భుతంగా మన కన్నుల ముందు ఆవిష్కరించారు. ఆ పద్యం ఒక్కసారి మనం వింటే మనకు ఆ విల్లు ఎలా విరిగింది అనేటువంటిది మన కనుల ముందు అలా సాక్షాత్కరిస్తుంది. శబ్ద చిత్రం. నిష్ఠావర్షదమోఘమేఘపటలీ నిర్గచ్చదుద్యోతితస్పేష్ఠే రమ్మదమాలికాయుగ పదుజృంభన్ మహాఘోరవం నిష్ఠత్ స్ఫూర్జ దుషండమండిత రవాహీన క్రియా ప్రౌఢి ద్రాగిష్టం వై యొకరావమంతటన సంజ్ఞన్ చిన్న చాపంబునన్. ఒక్కసారి కన్నుల ముందు ఊహించండి. ఇది నిలకడగా వర్షం కురుస్తున్నప్పుడు దట్టమైన మబ్బులలో అగ్ని కణాల మాలలు ఒక్కసారిగా బహిర్గతమై దండలుగా ఏర్పడి బ్రహ్మాండమైన శబ్దంతో పిడుగులు అదే పనిగా ఒకదాని వెంట మరొకటి సిరీస్గా వస్తే ఎలా ఉంటుందో అలాంటి శబ్దం ఆ విల్లు విరిగినప్పటి ఫెళఫెళారావాలు అంత తీవ్రంగా వచ్చాయట. అంతేనా? ఈ పద్యంలో ఇంకొక చమత్కారం కూడా ఉన్నది. రాముడు నీలమేఘశ్యాముడు, మేఘపటలీ నిర్గచ్చ అని వ్రాశాడు ఆయన. మేఘమండలం నుండి వెలువడిన అని అర్థం. నీలమేఘశ్యాముడి చేతిలో విరిగి అంత ధ్వని పుట్టిందట. భాస్కర రామాయణకర్త రాసిన ఈ పద్యం కూడా చూడండి. కులగిరులెల్ల పెల్లగిలే గుంభిని అల్లలనాడే దిగ్గజంబుల్ బెదిరెన్ భుజంగపతి బొమ్మరవోయే పయోధులన్నీయుంగలగే దిగంతముల్ వగిలే గన్కని దారలు రాలే సూర్యచంద్రుల గతులు తప్పే మేఘముల్ దూలే నజాండము మ్రోసెనయడెన్. ఆ శబ్దానికి పర్వతాలు పెళ్లగింపబడినవట, దిక్కులు మోసే ఏనుగులు బెదరిపోయినవట, ఆదిశేషువుకు దిమ్మ తిరిగిపోయిందట, సముద్రాలు క్షోభించాయట, భూమి అలల్లాడిపోయిందట, దిక్కులు పిక్కటిల్లాయట, నక్షత్రాలు రాలిపోయాయట, సూర్యచంద్రులు గతులు తప్పారట. అంత భయంకరమైన శబ్దం పుట్టిందట ఆ ధనుస్సు విరిగినప్పుడు. ఒక్కొక్క కవి యొక్క ఊహ వైభవంగా ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి. అప్పుడు ఆ ధనస్సు విరిగినప్పుడు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు జనకుడు. ఈయన అసలు పేరు క్షీరధ్వజుడు. మిథిలా నగరాధీశులందరినీ కూడా జనకుడు అనే పిలుస్తారు. మూల పురుషుడు నిమి నుండి ఈయన 23వ మహారాజు. అప్పటికి దాదాపు 6 సంవత్సరాల నుండి శివధనస్సు గురించి ప్రచారం జరుగుతూనే ఉన్నది. ఒక్కొక్క రాజు రావడం, ధనస్సు ఎత్తలేకపోవడం, అవమాన భారంతో జనకుడి మీద దండెత్తిపోవడం. ఒకసారి అయితే అందరూ మూకుమ్మడిగా దండెత్తి వచ్చి కోటను సంవత్సరం పాటు ముట్టడించారు. కోటలో సైన్య సంపద తరిగిపోయింది, ఆహార ధాన్యాలు నిండుకున్నాయి. అప్పుడు జనకుడు దేవతల సహాయంతో వారిని ఎలాగోలా ఓడించి గట్టెక్కాడు. ఇప్పుడు ఇహ ఆ బెడద తీరిపోయింది. అందుకు ఆ నిట్టూర్పు అమ్మయ్య అని. విశ్వామిత్రుడికి కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలినాయి. ఎందుకని? జగత్ కళ్యాణకారకుడి కళ్యాణానికి తాను కారకుడయ్యాడని. పురజనులంతా సంబరపడిపోయారు. స్త్రీజనమంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మరి తరుణి సీత తరువంతా పూచిన మందారమయ్యింది, తానొక సిగ్గుల మొగ్గ అయ్యింది. జనకుడు వెంటనే తన మంత్రులను అయోధ్యకు పంపించాడు. వారు శీఘ్రంగా వెళ్ళి ఈ వార్త దశరథ మహారాజు చెవిన పడవేశారు. తనతో తీసుకువెళ్లిన బాలరాముణ్ణి కళ్యాణరాముడు చేశాడు మహర్షి అనే వార్త విని దశరథుడి మనస్సులో ఆనంద తరంగాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి.
తక్షణమే భరత శత్రుఘ్న మంత్రి సామంత పురోహితులు కులగురువు వశిష్ఠుల వారు వెంటరాగా మిథిలా నగరానికి పయనమైనాడు. శ్రీరధ్వజుడు సాంకాశ్యపురాధీశుడు అయిన తన తమ్ముడు కుశధ్వజుని రావించాడు. సీత, ఊర్మిళ వీళ్ళిద్దరూ జనకుడి కూతుళ్ళు. మాండవి, శృతకీర్తి కుశధ్వజుడి పుత్రికలు. ఒక వివాహం అని అనుకున్నది 4 వివాహాలుగా మారింది. సీతారాములు, ఊర్మిళ లక్ష్మణులు, మాండవి భరతులు, శృతకీర్తి శత్రుఘ్నులు ఈ జంటలకు వివాహం చేయ పెద్దలు నిశ్చయించారు. ధన్యుణ్ణి. నమస్కారం.